చూస్తుంటే నోరూరించే ఈ క్యాప్సికమ్లు ఉడికించిన బంగాళదుంప ఫిల్లింగ్తో తయారు చేసుకున్న క్యాప్సికమ్ స్టఫ్డ్ బజ్జీలు తయారీ విధానం. కావలసిన పదార్థాలు చూద్దాం. క్యాప్సికమ్ బజ్జీలు క్రిస్పీగాను క్రంచీగాను ఉండి లోపలంతా సాఫ్ట్గాను పైన లేయర్ అంతాను క్రిస్పీగా ఉండే వీటికి కావలసిన పదార్థాలు ఇంట్లోనే ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వర్షాలు పడుతున్నప్పుడు ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ బజ్జీలు తయారు చేసుకోవడానికి చూద్దాం. అందరికీ నమస్కారం అండి. క్యాప్సికమ్ బజ్జీల తయారీకి ఒక 4 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడకపెట్టి చల్లారిన తర్వాత పీల్ చేసుకుని వాటిని ఒక మేషర్తో కానీ లేదంటే గ్రేటర్తో కానీ తురుముకోండి. ఇలా మెత్తగా తయారైన ఈ పేస్ట్లోని ఇంకా ఏమన్నా లంప్స్ అవి ఉండిపోయినాయేమో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ జీలకర్ర పొడి, వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూను నిమ్మరసం పుల్లగా ఉండడానికి వేసి వీటన్నింటినీ ఈ బంగాళదుంప పేస్ట్లోని బాగా కలిసేలాగా కలుపుకుని ఒక గట్టి ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇక స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుంటానికి ఒక 2 క్యాప్సికమ్లు తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేని వాటిని మనం కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసుకోవాలండి. అలానే మనకి ఈజీగా కూడా నిలువుగా కట్ చేసుకుంటానికి దాని షేప్లే ఉంటాయండి. వాటి ప్రకారం కట్ చేసేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వంటలకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. క్యాప్సికంలోని ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్కి అవసరమయ్యే విటమిన్లు ఏసి పుష్కలంగా ఉండి క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయండి. అలానే ఫైబరు, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉండే ఈ క్యాప్సికమ్ని మనం తరచుగా కూడా ఆహారంలో తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు దగ్గరికి రాకుండా ఉంటాయండి. వీటిని మనం కొద్దిగా టాస్ చేసి కూడా తింటే కూడా చాలా చాలా బాగుంటాయి. రకరకాల వంటల్లో వాడుకుంటాం వీటిని విరివిగాను. మొత్తం అన్నీ కట్ చేసేసుకున్నామండి. లోపలున్న వైట్ లేయర్ని కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఇక స్టఫ్ చేసుకోవడానికి మనం తయారు చేసుకున్న బంగాళదుంపని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వాటిని ఓవెల్ షేప్లో తయారు చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలకి ఫిల్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్క ముక్కలోని ఒక్కొక్క బాల్ని ఓవెల్ షేప్లో తయారు చేసి మొత్తం అంతా ఫిల్ అయ్యేలాగా ఫిల్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు ఫిల్లింగ్తో రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇక మనం బజ్జీకి పిండి కలుపుకుందాం. మరో మిక్సింగ్ బౌల్లోని 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, ఎక్కువ వేసుకోకండి, పై లేయర్కి తక్కువ ఉంటేనే బాగుంటుంది. అలానే ఫ్రై చేసుకున్న జీరా పొడి, 1 స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. శనగపిండిలోని 1 పావు చెంచా వాము కూడా వేసుకోండి.
మొత్తం స్పైసెస్ తోటి శనగపిండి బాగా కలిసిందండి. ఇక ఇప్పుడు దీన్ని నీళ్ళతోటి మనం కావాల్సిన కన్సిస్టెన్సీలోని స్లరీ తయారు చేసుకుందాం. ఇలా బాగా ఒక మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా తయారైన ఒక కన్సిస్టెన్సీలో తయారైన ఈ బ్యాటర్ని పక్క నుంచి మరో ప్లేట్లోని ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకుందాం. స్టఫింగ్ తోటి క్యాప్సికమ్ రెడీ అయిపోయినాయండి. పై లేయర్కి శనగపిండి కోటింగ్ రెడీ అయింది. అలానే చేసుకున్న స్టఫింగ్ ముక్కల్ని ఈ బియ్య పిండిలో వేసి ఒక్కసారి రోల్ చేసుకొని శనగపిండిలో ముంచి మనం బజ్జీలు వేసుకుంటామేనండి. స్టవ్ మీద నూనె పెట్టుకున్నాం. ఫ్రై అవ్వడానికి సరిపడినంత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా బియ్య పిండిలోని రోల్ చేసుకున్న ఈ ముక్కల్ని శనగపిండిలో ముంచుకొని ఇక బజ్జీలు వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి చొప్పున మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న నూనెలో వేసుకుని కొద్దిసేపు ఆగి రెండు వైపులు తిప్పుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ని ఎక్కువగా కూరలు, సలాడ్లు, సూపుల్లో ఎక్కువగా వాడుతూనే ఉంటాము. క్యాప్సికమ్ ఒక్కొక్క రకాన్ని బట్టి కొన్ని తీపిగాను కొన్ని కారంగా కూడా ఉంటాయండి. ఇలా మనం ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వీటిల్లో ఉండే పోషక విలువలు మాత్రం తగ్గవు. ఇలానే మరో బజ్జీ కూడా వేసుకుని రెండు వైపులు ఉల్టా పల్టా చేసుకొని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నూనె కూడా ఎక్కువగా పీల్చవండి. పైన ఉన్న తిన్ లేయర్ చాలా కరకరలాడుతూ లోపల ఉన్న స్టఫింగ్ సాఫ్ట్నెస్ తోటి చాలా బాగుంటాయి. ఇవి మన ఇంట్లో పార్టీలప్పుడు కూడా తయారు చేసి సర్వ్ చేయండి. ఇలానే మొత్తం అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత బెస్ట్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అని చెప్పుకోవచ్చండి. ఇలా మొత్తం అన్నీ తయారైపోయినాయి. వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టి ఈవినింగ్ టీ టైం అప్పుడు ఎటువంటి సాసులు డిప్స్ అక్కర్లేదండి. అంత రుచిగా లోపల ఉన్న స్టఫింగ్ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది. పైన ఉన్న లేయర్ కరకరలాడుతూ ఉండే ఈ క్యాప్సికమ్ స్టఫ్డ్ బజ్జీలు మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.